ఆశ్రయపురమైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము యెషయా 56:7. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపజేసేదను. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులును నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఆయన ప్రార్థనా మందిరంలో మనందరము సంతృప్తి చెందుతాము అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఆయన ఎదుట అంగీకారమైన వారిగా మనలను చేయులాగున ప్రార్థనను దేవుడు ఎంచుకున్నారు. మనము ప్రార్థనకు వెళ్ళేటప్పుడు దేవుడు మన సంపూర్ణ వ్యక్తిత్వాన్ని చూస్తాడు. దేవుని యొద్దకు మనం వెళ్ళేటప్పుడు మన పూర్ణ వ్యక్తిత్వము సరిగ్గా ఉండాలి. లేకపోతే మీరు పెదవులతో ప్రార్థిస్తారు కానీ మీ కళ్ళల్లో ప్రార్థన కనబడదు అని దేవుడు చెప్తారు. దేవుని యొద్దకు మనం వెళ్ళినప్పుడు ఆయన మన శరీరాన్ని, జీవాన్ని, ఆత్మను కూడా పరీక్షిస్తారు. మనము మిక్కిలి మోసకరమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాము. చివరిగా మనము ప్రార్థనలోనే సంతృప్తి పడతాం. అక్కడ నీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా శుద్ధీకరించబడి పరిపూర్ణత సంతరించుకుంటుంది. మన ప్రార్థన సరిగ్గా ఉండేలాగా మనం ప్రయత్నించవచ్చు కానీ మన హృదయము దేవునికి వ్యతిరేకంగా ఉండవచ్చు. దేవుడు మన ప్రార్థన ద్వారా మోసగింపబడడు. మనలో ఏ లోటు ఉందో ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రము మన హృదయంలో ఉన్న ఎడల మనకెప్పటికీ భయం ఉండదు. ఆయనే తన ప్రార్థనా మందిరానికి మనలను తోడుకొని వచ్చి అక్కడ తృప్తిపరుస్తారు. అక్కడ తప్ప మనకెక్కడ కూడా తృప్తి దొరకదు. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు కూడా ఎలాంటి వస్త్రధారణ చేయాలో, గుడిలో ఎక్కడ కూర్చోవాలో, వేర్వేరు పరిస్థితులలో ఎలా ప్రవర్తించాలో నేర్పించాడు. నా పూర్తి వ్యక్తిత్వాన్ని ఆయన స్వాధీనంలో ఉంచుకోవడం వల్ల నేను ధైర్యంగా, సురక్షితంగా ఉన్నాను. నేను దేవుణ్ణి ఆరాధించడానికి తప్ప ఎవరినో కలవడానికి ఎప్పుడూ కూడా మందిరానికి వెళ్ళలేదు. మిమ్మును తన ప్రార్థనా మందిరంలో సంతృప్తిపరుస్తాడు. నీ ప్రార్థనను వినడానికి దేవదూతలు వస్తారు. ఎందుకంటే నీ పూర్తి వ్యక్తిత్వము, నీ హృదయ తరంగాలు పూర్తిగా దేవుని ఆధీనంలో ఉన్నాయి. పాక్షికమైన పరిశుద్ధతతో దేవుని పని చేయగలమని ఎప్పుడు కూడా అనుకోవద్దు. సర్వశక్తుని సన్నిధిలో ప్రవేశిస్తున్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరి హృదయాలు దేవుని ఎదుట సరిగ్గా ఉండవో వారి విషయము నేనెంతో బాధపడుతూ ఉన్నాను. దేవుని ధర్మశాస్త్రము వారి హృదయపు పగ్గాలను స్వాధీనపరచుకోలేదు. మన సంఘములో ఒక మాదిరితనము ఉంచి చీకటి శక్తులను పారద్రోలకపోతే తప్ప అక్కడ నిరీక్షణ లేదు. అనేకమైన ఉన్నత స్థలాలలో పాపముంది, కానీ నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపజేసేదను అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకాన్ని జయించగల క్రీస్తు ప్రమాణాల మీద నీ గురిని నిలుపుతూ ఉన్నావా? క్రీస్తు వారి ప్రమాణాలు కొనసాగించే కృపా ధన్యత దేవుడు మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్.